వాస్తవానికి బీజేపీ పార్టీ ఏమో హిందుత్వం హిందూ మతం అంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏమో సెక్యులర్, అన్ని మతాలు మనయే, అన్ని కులాలు మనయే, అన్ని వర్గాలు మనయే అంటుంది. కానీ వాస్తవానికి దేశ ప్రజలకు కావాల్సింది, రాష్ట్ర ప్రజలకు కావాల్సింది సెక్యులర్ కాంగ్రెసా లేకపోతే హిందుత్వ బీజేపీయా? మనది హిందూ దేశం. మొత్తం ప్రపంచంలోనే మనది ఉన్నది హిందూ దేశం. మనము భారత్ మాత అని పిలుచుకుంటున్నాము. మనం భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటంటే దేశాన్ని మొత్తం కూడా రక్షించాలి. భారతీయులందరూ ఒక్కటే అనే నమ్మే సిద్ధాంతము భారతీయ జనతా పార్టీది. కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే సెక్యులర్, అంటే నువ్వు ఇది నేను ఇది నువ్వు ఇది, విభజించి పాలించు అనేది కాంగ్రెస్ పుట్టిందే బ్రిటిషర్స్ పార్టీ. దాని నుంచి బ్రిటిషర్స్ మనకు నేర్పించింది ఏంది? విభజించు పాలించు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ దాన్నే అవలంబిస్తున్నది. వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు కూడా మన పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళే. మరి వాళ్ళ ఒక పార్టీని నడిపే వ్యక్తి సిద్ధాంతం అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అదే సిద్ధాంతంలో పనిచేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటి? మన దేశము, మన దేశ రక్షణ, మన దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనము కాపాడుకోవాలి అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి. కిషన్ రెడ్డిది ఒక వర్గం, రామచంద్రరావుది ఒక వర్గం, అదేవిధంగా బండి సంజయ్, ఈటల రాజేందర్, ఇన్ని వర్గాలు ఉన్నాయి. వర్గ విభేదాలు పెరుగుతున్నాయి అంటున్నారు. ఇందులో ఇంతకు మీరే వర్గం అంటే ఏం చెప్తారు? అసలు వర్గాలే లేవని నేను చెప్తాను. నేను ఏ వర్గం వ్యక్తిని అనేది తర్వాత సమస్య. అది మీరు అడిగిన దానికి భారతీయ జనతా పార్టీ పనిచేసేది ఒకటే ఒక జెండా. భారతీయ జెండా, కాషాయం జెండా కింద భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు కింద పనిచేస్తుంది. ఇందులో వర్గాలు లేవు, విభేదాలు లేవు. ఇది మన ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని క్రియేట్ చేసి పబ్లిక్లలో పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడ ఇంతవరకు అలాంటిది లేదు. అది భారతీయ జనతా పార్టీలో అసలే ఉండదు. ఎందుకంటే మేము పనిచేసే వ్యక్తి కింద కాదు, ఒక సంస్థ కింద పనిచేస్తాం. ఒక జెండా కింద భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ వర్గపోరు అనేది ఉండనే ఉండదు. అది కాంగ్రెస్లో ఉంటుంది, మిగతా కుటుంబ పాలన నుంచి వచ్చిన పార్టీలలో ఉంటుంది తప్పితే భారతీయ జనతా పార్టీలో అలాంటిది మీరు ఇంతవరకు చూడండి ఎక్కడుంది. ఒక ముస్లింలకు లవ్ జిహాద్ అంతగట్టి సమాజంలో ముస్లింను ఒక ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు బీజేపీ పార్టీ మహిళలు అంటే ఏం చెప్తారు? బీజేపీ పార్టీ మహిళలు ఎప్పుడు ఒక వర్గాన్ని దూషించలేదు. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగితే అక్కడ మేము వెళ్ళి మాట్లాడడం జరుగుతున్నది. ఏ మహిళకు అన్యాయం జరిగినా మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉంటుంది. దాంట్లో పోరాడడానికి భారతీయ జనతా పార్టీ మహిళలు, కార్యకర్తలు ప్రతిరోజు సిద్ధంగా ఉంటారు. లవ్ జిహాద్ అనేది ఒక వర్గము టార్గెట్ చేస్తున్నది. దాన్ని మనము చాలాసార్లు కూడా ప్రూవ్ అయింది. అంటే మేము నిర్వీర్యంగానో ఏది మనకు ఒక ఆధారం లేకుండా మేము మాట్లాడట్లేదు. మన ఆ సంఘటనల ద్వారా జీవితాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సంఘటనలను జరగొద్దు అని చెప్పి మేము పోరాడుతున్నాము. అలాంటి సంఘటనలు ఏమన్నా జరిగితే దాని మీద వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నాము. అది కాకుండా ఏ మహిళకు అన్యాయం జరిగినా పోరాటం చేయడానికి, మేము రక్షణ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.